రైట్ మరొక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మాజీ సీఎం జగన్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందుత్వంపై దాడి చేసేలా జగన్ తీరు ఉందని ఆరోపించారు. డిక్లరేషన్ ఇస్తే తప్పు ఏముందని మండిపడ్డారు. అన్యమతస్తులు డిక్లరేషన్ ఇచ్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. దళితులు అసలైన హిందూ ధర్మ రక్షకులు అని అన్నారు. అయితే దళితులను క్రిస్టియన్లుగా మార్చే కుట్ర సాగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. మాజీ సీఎం జగన్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందుత్వంపై దాడి చేసేలా జగన్ తీరుందని ఆరోపించారు. డిక్లరేషన్ ఇస్తే తప్పేముందని మండిపడ్డారు. అన్యమతస్తులు డిక్లరేషన్ ఇచ్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. దళితులు అసలైన హిందూ ధర్మ రక్షకులని తెలిపారు. అయితే దళితులను క్రిస్టియన్లుగా మార్చే కుట్ర సాగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఇక బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, అప్డేట్స్ ఏంటి? బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో దళితులను క్రిస్టియన్ గా మార్చే కుట్ర జరుగుతుందని చెప్పేసి బండి సంజయ్ అయితే ఇవాళ వ్యాఖ్యలు చేసిన దీనిలో సంచలనం వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటు లడ్డు వివాదం కూడా సమసిపోక ముందే ఇవాళ మళ్ళీ దళితులను ఇతర వాళ్ళని క్రిస్టియన్ గా మార్చేటువంటి కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా విరుచుకుపడుతున్నారు. అయితే గతంలో జగన్ కూడా తను తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు కూడా ఆయన ఆ పవిత్రతను కాపాడలేదు, ఆయన ఆ క్రిస్టియన్ లాగా వ్యవహరించారని చెప్పేసి కూడా సంజయ్ అయితే విరుచుకుపడుతున్నారు. అయితే ఆ డిక్లరేషన్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి కూడా ఆయన మండిపడుతున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ లడ్డు వివాదం కొనసాగుతుండగానే మళ్ళీ ఈ హిందుత్వం మీద కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన జగన్ కు ఈ సబబు కాదని చెప్పి కూడా మన బండి సంజయ్ అయితే సవాల్ ఇచ్చారు. ఇది పద్ధతి కాదు, ఇది డిక్లరేషన్ ఇవ్వడం అనేది సరైనది కాదని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఇటు టీడీపీ నేతలు, ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ఇవాళ జగన్ పైన మండిపడుతున్నారు. జగన్ అన్య మతస్థులను కొంతమంది హిందుత్వం మీద కక్ష కట్టినట్టు చేస్తున్నారు జగన్ అని చెప్పేసి కూడా ఆయన మండిపడడం జరుగుతుంది. అయితే ఈ డిక్లరేషన్ వ్యవహారం ఎందుకు అని చెప్పేసి కూడా బండి సంజయ్ అయితే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పద్మ అయితే ఈ క్రితం నుండి గత కొంతకాలం నుండి వాళ్ళ చాలా మతస్థులు వాళ్ళ దర్శనం చేసుకొని వాళ్ళ పునీతులైన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఈ డిక్లరేషన్ వ్యవహారం ఏందని చెప్పేసి కూడా బండి సంజయ్ మండిపడుతున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.